పీపుల్ మీడియా పాయింట్. మనతో ఇవాళ అంతర్జాతీయ క్రీడా వ్యాఖ్యాత మల్లేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ. స్వాగతం చెప్పినందుకు ధన్యవాదాలు మేడం గారు. ఎలా ఉన్నారు సార్? ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నిక వచ్చింది. ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంది. సో అదే సార్, నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ కూడా, ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా ఏదైనా ఉత్కంఠ నెలకొంది అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారిని చూసుకుంటే కనుక ఆయన 2 సార్లు పోటీ చేసి కూడా వెనుకంజ వేశారు. ఇప్పుడు ముచ్చటగా 3వ సారి ఆయన ప్రయత్నిస్తున్నారు. సో ఈ ప్రయత్నం అనేది ఎలా ఉంటుందంటారు? అసలు ఆయన ఎలాంటి మనిషి? అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక స్వభావం అనేది ఉంటుంది, అంటే ప్రజల్లో తనకంటూ ఎలాంటి వ్యక్తిత్వం ఉంది, ప్రజాదరణ అనేది ఎలా ఉంది, అండ్ తన గురించి మీకు తెలిసినవన్నీ మా ప్రేక్షకులకు ఒక్కసారి చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న అడిగారు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ప్రజల దృష్టి అంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఉంది. జూబ్లీ హిల్స్ మంచి మేధావులకు, వ్యాపారవేత్తలకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు నిలయమైన జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులైనందుకు ఆ ఉప ఎన్నిక జరుగుతున్నది. అందులో ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి మీరు అడిగారు. అతనికి రాజకీయ అనుభవము, ఇదే జూబ్లీ హిల్స్ నుండి 2 సార్లు పోటీ చేసిన అనుభవం ఉన్నది. ప్రజలు బాగా అతని పట్ల అవగాహన ఉన్నారు. ఎందుకంటే కొత్తగా పోటీలో లేడు. ఇంతకుముందు ఎంఐఎం పార్టీ నుండి శాసనసభ్యునిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మరియు 2వసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు, మంచి మెజారిటీ సాధించాడు. ఇక్కడి ప్రజలకు, ఓటర్ మహాశయులకు నవీన్ ఏంటి అనేది తెలుసు. ఇంకోటి, ఆ అబ్బాయిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను ఓటమిని అప్పుడే మర్చిపోతాడు. ప్రజాసేవనే బడిగా, ప్రజాసేవనే గుడిగా భావించి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా విద్యార్థి దశ నుండే అతనికి అందిపుచ్చుకున్నాడు రాజకీయాలు. తెలంగాణ పోరాటంలో కూడా సామాజిక తెలంగాణ కొరకు పోటాడు యూనివర్సిటీలో. అప్పటి నుంచి కొద్దిగా అనుభవం ఉన్నది. మరియు కొద్దిగా సామాజిక కార్యక్రమాలు అతను చాలా చేశాడు. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడ వణికించిన కరోనా మహమ్మారిలో పేద ప్రజలు, జూబ్లీ హిల్స్లో కూలీ పని చేసుకునే ఓటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇతను మతాలకు అతీతంగా ప్రతిరోజు కూలీ చేసుకుంటూ వచ్చే డబ్బుతో జీవనం గడిపే ఓటర్స్ చాలా మంది ఉన్నారు జూబ్లీ హిల్స్లో. వారికి ఆ మహమ్మారి సమయంలో తను బారిన పడ్డాడు. కరోనా బారిన పడి కూడా వాళ్లకు రేషన్ కిట్లు, ప్రతిరోజు ఆరోగ్యం గురించి వైద్య సదుపాయాలు అందించి ప్రజల్లో నాటుకుపోయాడు. ఇతను మనకు సాయం చేయగలడు అనే ముద్ర వారి గుండెల్లో వేసుకున్నాడు. ఇంకో ఓటమి మాత్రము నేను ఓడిపోయినా అని నిరాశ చెందకుండా ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజలను నేను కూడా కన్సల్ట్ చేశాను మందిని. ఉప ఎన్నిక మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. జూబ్లీ హిల్స్ తెలివైన ఓటర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు, బిజినెస్ సంబంధ వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలు ఉన్నాయి. వాళ్లకు జూబ్లీ హిల్స్ లో మతం పిచ్చేవారికి లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ రాజకీయాలకు అతీతంగా మనకు సాయం చేసే, మనకు సమయంలో పనికొచ్చే నాయకుడు కావాలని కోరుకుంటారు. ఇది అతనిలో ఉన్నది. నవీన్లో నేను ఈ మధ్య ఉప ఎన్నికకు ప్రజల ఓటర్ల స్పందన వినడానికి పోతే ప్రతి వర్గంతో నేను టచ్ చేస్తే నవీన్ మీరు గుర్తుపడతారా అంటే, నవీన్ ఎవరు గుర్తుపట్టారండి? కవి కలం మరచిన, కోకిల గానం మరచిన నవీన్ యాదవ్ ను ఎన్నడూ మేము మరవమన్నా అని చెప్పారు. వాళ్ళ స్పందన, నేను చెప్తలేను. వాళ్ళంతా నాటుకుపోయాడు. మంచి సేవా కార్యక్రమాలు, వారి తండ్రి గారు ప్రోత్సాహం, వారి తండ్రి గారు మంచి శిక్షణనిచ్చి, ఈ ముఖ్యంగా వారి అత్తగారు కూడా రాజకీయ కుటుంబమే. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అన్న కూతురును అతను చేసుకున్నాడు. కొద్దిగా రాజకీయ అనుభవం కూడా ఉంటుంది. అయినా వీరు చేసుకోక ముందటి నుంచే వారికి రాజకీయ అనుభవం ఉంది. విద్యార్థి దశ నుండే రాజకీయం స్టార్ట్ అవుతుందే యూనివర్సిటీ కాలేజీల్లో నుండి. అతను ప్రజాసేవకి బడిగా, ప్రజాసేవ గుడిగా
ఎటువంటి కులమతాలకు అతీతంగా మనం మందిరాన్ని ప్రజాసేవగా, మసీదుని ప్రజాసేవగా, గురుద్వారానే ప్రజాసేవగా, చర్చినే ప్రజాసేవగా ప్రజల్లో దూసుకెళ్ళాడు. ఎటువంటి భేదాలు లేకుండా అతను రాజకీయం నడుపుతున్నాడు. ప్రజల స్పందన, ఇది రాజకీయం పోటీ, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటేనే అతను 2 సార్లు ఓడించారు. మరి ప్రజలకు ఇప్పుడు ఈసారి మనం గెలిపించుకోవాలి అనే ఒక నేను ఊహించింది ఈసారి నవీన్ గెలిపించుకోవాలనే స్పందన కనిపిస్తున్నది. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ టైం చూసుకుంటే ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేశారు. మామూలుగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక అంటే ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆ పార్టీ గెలుస్తుంది అనే ఒక అంచనా అయితే ఉంది. అలాంటిది ఆయన మొదటిసారి దాని నుంచి పోటీ చేసి ఓడిపోయారు కదా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు? అప్పుడు ముఖ్యంగా ఎంఐఎం పార్టీ అభ్యర్థిగానే ఉండే. ఇప్పుడు ఈయన రాజకీయ జీవితాన్ని బాగా స్టడీ చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇతడు చేసే కార్యక్రమాలు ఇవన్నీ స్టడీ చేసి మీరు మా పార్టీకి వస్తే బాగుంటుంది అని అతను చేర్చుకున్నాడు. ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక రాకముందే అతను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, 60 సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన పార్టీ. వాళ్ళు స్టడీ చేసి ఇతన్ని తమ పార్టీలో లాక్కున్నారంటే ఇతనిలో ఏదో ఉంది. అదే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో మంది సీనియర్ నాయకులు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పి ఈ యువ నాయకుడికి ఎందుకు సీట్ ఇచ్చారంటారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ప్లస్ హైకమాండ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే లోకల్ క్యాండిడేట్ కి ఇవ్వాల. అక్కడున్న జూబ్లీ హిల్స్ లోకల్ క్యాండిడేట్ కు మనము ఇస్తే అందరూ అతనికి పరిచయం ఉంటుంది, ఇతడు చేసిన సేవలు వాళ్ళు గుర్తించి ఉంటారు. అయినా ఇతని డ్రాబ్యాక్ చాలా బాగుంది. ఓడినా కూడా పబ్లిక్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వారి కష్ట సుఖాల్లో పాల్గొంటున్నాడు అనే ముద్ర వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు కేవలం ఒకే పార్టీ, హిందువులు నిరాశ చెందే పార్టీ ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఉండు ఇప్పుడు జాతీయ పార్టీగా పోటీ చేస్తున్నాడు. నేను సోషల్ మీడియాలో అసదుద్దీన్ ఓవైసీ చీఫ్ ఎంఐఎం పార్టీకి, ఇతని నవయువకుడు, మనమంతా ఇతనికి ఓటు వేయాలి అని అతను అన్నాడు. ఆ వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి. అంటే ఇప్పుడు ప్లస్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఎంఐఎం కూడా ఉంది. అప్పుడు ఇతను ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు మజ్లిస్ పార్టీ సొంతంగా పోటీ చేసింది. బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్ ఉంది. మొన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ కు మజ్లిస్ సపోర్ట్ చేసింది. ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోడవుద్ది. మజ్లిస్ కూడా వాళ్ళు ఇస్తే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది, గెలుస్తుంది. అండ్ ఆల్రెడీ ఆయనకి ఓటేసి ఉన్నారు కాబట్టి మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అదే ప్రేమను మళ్ళీ చూపించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అందరూ. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఆయనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నందుకు సపోర్ట్ లో ఎంఐఎం పార్టీ ఉంది. ఇంకా నాకు తెలిసినంత మటుకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కోరుకుంటారు అధికారం పార్టీకి సపోర్ట్ చేస్తే మనకు అన్ని పనులు అవుతాయని. ఇప్పుడు అది ఆయన కలిసి వచ్చింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉన్నది. మంది అనుకుంటున్నారు, నేను అంటలేను. బీఆర్ఎస్ పార్టీ మాగంటి గారి ధర్మపత్ని పోటీ చేస్తుంది, ఆమెకు రాజకీయాల అనుభవం లేదు, ప్లస్ ఎదిరించే శక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం అంటే 50% వాళ్ళకి బలం ఉంటుంది. మేము అధికారంలో ఉన్నారు, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, ప్రజలు మా వద్దకే రావాలి ఏమన్నా పని చేసుకోవాలంటే. అది లేదు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్స్ 30 నుంచి 32% ఉంది జూబ్లీ హిల్స్ లో. వాళ్ళకు డైరెక్షన్ దొరికిపోయింది అసదుద్దీన్ ఓవైసీది. మనం సపోర్ట్ చేయాలి, నవైకోడు రాజకీయ అనుభవం ఉన్నది, మతాలకు అతీతంగా పనిచేసే అభ్యర్థి, మీరు చెప్పాలంటే దాంట్లో ఇతనికి ప్లస్ పాయింట్ అయిపోయింది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, మళ్ళీ ఈయన గుణగణాలు చాలా మంచిది. రాజకీయంలో 2 సార్లు ఓడిపోయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నవీన్ యాదవ్ మళ్ళీ పోటీ చేస్తుండు. ఆయనపై నమ్మకం ఉంచి అధికార పార్టీ టికెట్ ఇచ్చింది. ఎంతో స్ట్రగుల్ జరిగింది. అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉన్న యువకుడు, లోకల్ ప్రజలతో మంచి సత్సంబంధాలు పెట్టుకున్నవాడు. అయినా నవీన్ యాదవ్ ధైర్యంలో ధనవంతుడు.
స్థిమితంలో శ్రీమంతుడు, ఆలోచనలో బుద్ధిమంతుడు, ప్రజాక్షేత్రంలో బలవంతుడు, నిగర్వి, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మూడువారిన గుండెల్లో గులాబీలు వికసింపచేసి వారి చీకటి జీవితాల్లో వెలుగులు ప్రకాశింపచేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న మన పేద ప్రజల ఆత్మబంధువు నవీన్ యాదవ్. అవును సార్, ఇప్పుడు మనం చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సడన్ గా ఆయన చనిపోవడం, ఏదైతే వాళ్ళ మిస్సెస్ వచ్చారో ఇప్పుడు ఆయన మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా ఈమె మీదకి చూపిస్తారంటారా? అంటే నవీన్ యాదవ్ గారికి ఎంతవరకు గట్టి పోటీ ఇస్తారంటారా? ఆవిడ కేటీఆర్ గారు కూడా చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు. ప్రతి రాజకీయ నాయకుడు ఓడిపోయి డిపాజిట్ గల్లంతయ్యే వరకు కూడా మేము గెలుస్తాం అంటాడు. ఇది రాజకీయాలలో మనం వింటున్నాం. ప్రజలు న్యాయంబడి ఉంటారు అన్నారు. ప్రజలు న్యాయంబడి లేరంటే ఓడినట్టే. మేము గెలుస్తామని అంటారు. ప్లస్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ కు కలిసి వచ్చింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, అధికారంలో ఉన్న వాళ్ళకి అనుచరులు చాలా మంది అవుతారు. అధికారం పోయినాక అనుచరులంతా దూరం అవుతారు. అందులో ఇప్పుడు జూబ్లీస్, నేను మీకు చెప్పాను, జూబ్లీ హిల్స్ మేధావులు, వ్యాపారవేత్తలు, మంచి మేధావుల నియోజకవర్గం ఆలోచిస్తారు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, దానికి తోడు 50% మంచి యువకుడు, ప్రజలతో సంబంధం పెట్టుకున్నవాడు, ఏ వర్గానికి కాదు అన్ని వర్గాలు నా మనుషులు అని ముందుకు నడిచే వ్యక్తి ప్రజలు అనుకుంటున్నారు. పర్టికులర్ గా నాకు రాజకీయ అనుభవం ప్రకారం హిందువులు ముస్లిమ్స్ అనేది కూడా జూబ్లీ హిల్స్ లో నడుస్తుంది. ఎందుకంటే మేధావులు ఇట్లా ఆలోచించారు. ఎవరు క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ అని ఆలోచించి వేసే ఓటర్లు కూడా ఉన్నారు. ముస్లింలు ఓట్లు మాత్రము ఒకరికే ఇస్తారు, వాళ్ళకి డివైడ్ కావు. ప్లస్ పాయింట్ నవీన్కి ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందువే, మాగంటి హిందువే, ఈయన కూడా హిందువే. హిందువుల ఓట్లు పార్టీ పరంగా డివైడ్ అయినా ముస్లిం ఓట్స్ ఒక దగ్గర పడతాయి. ముస్లిం ఓట్స్ ఈయనకు బలం, కొద్దిగా బలం, ఎందుకంటే ఇతనికి ఆ ఫీలింగ్ లేదు. బేసికల్ గానే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐఎం కి సపోర్ట్ చేస్తుందనే వాదన కూడా ఉంది. అది చాలా ప్రబలి ఉంది. ఎందుకంటే నేను తిరిగి చూస్తున్నాను, మొన్న బూత్ కమిటీ మీటింగ్ లా మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నారు బూత్ కమిటీలో. ఇంతకు ముందు 2 సార్లు ఓడిన నిరాశ ఇప్పుడు వాళ్ళ ముఖాల మీద కనపడ్డది. భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు క్యాండిడేట్ ను డిక్లేర్ చేయలేదు. నవీన్ ఆల్రెడీ ముందే ఫోకస్ అయి ఉన్నాడు. హైకమాండ్ కూడా అతని మీద నమ్మకం పెట్టి డిసైడ్ చేసి టికెట్ ఇచ్చింది. ప్లస్ పాయింట్ అధికారంలో ఉన్న పార్టీ, సొంతగా తనకు బలం ఉన్నది, హిందువులలో మంచి పట్టు ఉన్నది, ఎవరికి ఏ ఫీలింగ్ లేకుండా సాయం చేస్తాడు. నేను చెప్పాను మీకు, రాష్ట్రాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అతను పనిచేస్తాడు. నవయువ నిర్మాణ సంస్థను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు అతను ఏ రాష్ట్రం నుండి వచ్చి నవీన్ గారు నాకు ఈ ప్రాబ్లం ఉందంటే తప్పకుండా వారికి హెల్ప్ చేస్తాడు. అది మంచిగా నాటుకుపోయింది. ఒక్కరిని 10 మందిని మీరు కదిలిస్తే 8 మంది నవీన్ మంచోడని చెప్తున్నారు. ఇక ఎలక్షన్ పోలింగ్ రోజు పోలింగ్ శాతం బట్టి ఉంటుంది. నేను అనుకుంటున్నా ఈ పోటీకి అంత ఫైట్ చేసే క్యాండిడేట్లు లేరు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. మనం తెలుసు, అధికారంలో ఉన్నోనికి అనుచరులు చాలా మంది ఉంటారు. పోయినాక వాళ్ళు చూసుకుంటారు. ఇక నామినేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈయన నామినేషన్ బహుశా 17th అంటున్నారు. ఇక ఎవరు ప్రజల్లో దగ్గరికి వెళ్ళి ఓటుకు చేస్తారు, వాళ్ళు ఓటు చేస్తారు. ఆయన జూబ్లీ హిల్స్ లో అంత వాళ్ళకు చెప్పే అవసరం ఉండదు, అంత తెలివైన ఓటర్సే ఉన్నారు. 2 సార్లు బహుశా అతని మీద 2 సార్లు ఓడగొట్టినాం, ఈసారి ఏం చేస్తాడో అని కూడా ఓట్లు పడవచ్చు. సానుభూతి ఓట్లు కూడా ఉంటాయని మాట కూడా ఉంది. ఎప్పుడు కోపం అనేది లేదు అతనికి, ఎప్పుడు చిరునవ్వే. మీరు ఎంత స్ట్రాంగ్ గా కూడా, మీరు కూడా దగ్గర నుండి ఇంటర్వ్యూ చేసి ఉంటారు. చిరునవ్వుతోనే ఏ జటిలమైన ప్రశ్న అడిగినా కూడా చిరునవ్వుతోనే అతను నవ్వుతుంటాడు. నేను అంటుంటాను ఎప్పుడైనా, వాళ్ళ క్రీడల పట్ల చాలా ఆసక్తి. వాళ్ళ ఫాదర్ మన దగ్గర జాతీయ స్థాయిలో కుస్తీ పోటీలు జరిగినాయి.
అంటే భారతదేశ కుస్తీ చరిత్రలో మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించి మన వాళ్ళు ఇక్కడ కుస్తీ పోటీలు నియమించారు. కుస్తీలో భారతదేశానికి కామన్వెల్త్ గేమ్స్లో, ఏషియన్ గేమ్స్లో, ఒలింపిక్స్లో మంచి మెడల్ సాధించిన ఘనత కుస్తీలకు ఉంది. నియర్లీ దగ్గర నేను క్రీడాకారుణ్ణి, కబడ్డీ క్రీడాకారుణ్ణి, నాకు ఆయన వ్యాఖ్యాతను. కనీసం 35 మంది అర్జున అవార్డులు కుస్తీల్లో అర్జున అవార్డులు అందుకున్న వాళ్ళు ఉన్నారు. ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు, జ్ఞాన్పీఠ్ గురువులది ద్రోణాచార్య. వీళ్ళందరినీ ఆహ్వానించి సన్మానం చేసింది వీళ్ళ కుటుంబము. జ్ఞానేశ్వర్ గారు చైర్మన్ గా, అంజన్ కుమార్ యాదవ్ గారు అధ్యక్షులుగా, వీళ్ళు కో చైర్మన్ గా శ్రీశైలం యాదవ్ గారు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ కుస్తీల్లో పాల్గొన్న వారు అంటారు, మేము ఎన్నో సంవత్సరాల నుండి పోటీలకు వెళ్తున్నాం, హైదరాబాద్ ఆతిథ్యం లెక్క ఎక్కడ కాలేదు మాకు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా కుస్తీ పోటీలు జరిపించి మన పేద ప్రజలలోనే కుస్తీలకు చాలా ఆదరణ ఉన్నది, కానీ డబ్బు లేదు. వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు వీళ్ళు చేసిన ఆ పోటీల కారణంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జాతీయ స్థాయిలో మెడల్స్ వస్తున్నాయి. అంత పెద్ద కంట్రిబ్యూషన్ ఉంది. క్రీడల పట్ల ఆసక్తి బాగుంది. నేను క్రీడాకారుడు కాబట్టి నాకు స్వార్థం ఉంది అతని గురించి చెప్పడానికి. ఒక డ్రెస్ కొనలేని క్రీడాకారులు, మంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు, డబ్బు లేదు, వాళ్ళకు ట్రాక్ సూట్లు ఇప్పించి వారికి భోజనాలు పెట్టి అకాడమీలో చేర్పించి ఒక జాతీయ స్థాయికి అందించింది ఇది నవీన్ యాదవ్. కబడ్డీలో, త్రోబాల్లో, హ్యాండ్ బాల్లో, క్రికెట్లో, హాకీలో ఎవడు పోయినా వారికి ట్రాక్ సూట్లు ఇప్పించి భోజనానికి ఏర్పాటు చేసి వాళ్ళకు ట్రైనింగ్లు ఇప్పించిన ఘనత నవీన్కు ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే యువకులకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు అన్నట్టుగా కూడా మనకి ఇప్పుడు వినిపిస్తుంది. అంటే అనుభవంతో ఎక్కువ చూస్తారా, లేకపోతే యువకులు చదువుకున్న వారని చెప్పేసి ఎక్కువగా చూస్తారా? అసలు జనాలు ఇప్పుడు ఎవరైతే ఒక ఓట్ వెయ్యాలి అని ఒక ఓటర్ అనుకుంటున్నారో అనుభవాన్ని చూస్తారా, లేకపోతే చదువుని చూస్తారా, వారి వయసుని చూస్తారా? దేన్ని బట్టి నిర్ధారిస్తారు సార్? అసలు భారతదేశానికి ఇప్పుడు అవసరం ఉన్నది ప్రధానమంత్రి గారు కూడా, మరియు మన ప్రతిపక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ కూడా అంత యువకులనే ప్రోత్సహిస్తున్నారు. యువకులకు భవిష్యత్ ఎక్కువ ఉంటుంది, అనుభవం రావడానికి చాలా మంచి టైం ఉంటుంది. ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది విద్య, ఆరోగ్యం, మంచి చురుకుదనం, అనుభవం. యువకుల్లో ఉన్నది మాత్రం ఓల్డ్ మనుషులలో ఉంటది కదా. రాజకీయ నాయకులు వాళ్ళు యువకులు ఉన్నప్పుడే రాజకీయాలలో వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు. వీళ్ళకు రేపు భవిష్యత్తు ఉంది. భారతదేశానికి ఇప్పుడు బంగారం లాంటి యువకులే కావాలి దేశానికి. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు కూడా యువకులను చాలా ప్రోత్సహిస్తున్నారు. మా క్రీడా రంగంలో కూడా అంత యువ క్రీడాకారులని, ముఖ్యంగా పల్లె సీమల్లో ఉన్న క్రీడాకారులలో నైపుణ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, చదువు ఉంటుంది. ఆ పల్లె సీమల్లో నుంచి వాళ్ళ ప్రతిభ నైపుణ్యాన్ని వెలికి తీసి అకాడమీల్లో, హాస్టల్లో చేర్చించి విద్య ప్లస్ ఆరోగ్యం, వారికి ఒక ఉద్యోగం ఏర్పడేదాకా ప్రభుత్వం సాయం చేస్తుంది. ఇప్పుడు ఆ యువకులు, క్రీడాకారులు, విద్య ముఖ్యం రాజకీయాలలో. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ మీద కొంతమందికి కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది కదా. సో ఆ నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఈ ఎన్నికల మీద ఏమైనా చూపిస్తుంది అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ మీద చాలా నెగటివ్ గా ఉండ్రి, అంత వ్యతిరేకంగా ఉండ్రి. అధికారంలో వచ్చింది కాంగ్రెస్ అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా కాంగ్రెస్ కు. ప్రస్తుతం కూడా ఈ పథకాలు అవి కూడా సరిగా అమలు కావట్లేదు అది ఇది అని చెప్పేసి ఎవరైతే ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు చెబుతూనే వచ్చారు. ప్రతిపక్షము విరోధంగానే చెప్పాలి, లేకుంటే వాళ్ళ స్టాండర్డ్ ఉండదు. ప్రతిపక్షము మన దరిద్రం భారతదేశంలో ఏంటంటే అటు మంచి పని అధికార పార్టీలు ఉన్నోడు చేసినా విపక్షంలో ఉన్నోడు తప్పు అని అంటాడు, ఏ పార్టీ వచ్చినా. సో ఆ నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఎన్నికల మీద పడదంటారా? పడదు. ఇది ఉప ఎన్నిక. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే కొద్దిగా స్ట్రెంగ్త్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఇంకోటి అది బీఆర్ఎస్ సీట్ ఉండే, అది ఇప్పుడు కాంగ్రెస్కి వస్తే వాళ్ళకి కొద్దిగా బలమే కదా. రేపు వాళ్ళకి బలమే, పథకాలు అమలు చేయడంలో జరుగుతున్నాయి అమలు కాబట్టే ప్రజలు ఓటేసిండ్రు అనుకుంటారు గెలుస్తాయి. కొన్ని స్కీమ్లు పెట్టిర్రు, వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ ప్రజల వరకు చేరుతలేవు అనేది వాళ్ళు ప్రతిపక్షం అంటారు. ప్రజలు మనం చూస్తున్నాం, మన
సోదరిమణులందరికీ బస్సులో ఫ్రీ ఇవన్నీ జరుగుతున్నది, ఎక్కడ లేనిది జరిగింది కాబట్టి అధికారంలో వచ్చిండ్రు. ఉప ఎన్నిక మన అధికారాన్ని మార్చలేదు కదా. ఒక సీట్కి ఎలక్షన్, మనం అధికార పార్టీకి ఓటేస్తే ఇప్పుడు పర్టికులర్గా జూబ్లీస్లో నేనేమంటున్నాను, వీళ్ళొక్కరు ఓడితే ఏమయ్యేది, బీఆర్ఎస్ సీటే కదా అని కూడా కొందరు అనుకోవచ్చు. కానీ మన పనులు జరుగుతాయి. ప్లస్ క్యాండిడేట్ చాలా మంచివాడు, ఎప్పుడు 2 సార్లు ఓడినా ప్రజల్లోనే ఉన్నాడు. ఇది చూసే కదా 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ టికెట్ ఇచ్చింది. మంచి ఏమాయములు రేసులో ఉన్నా కూడా అతనికి దొరికిందంటే సంథింగ్ ఏదో ఉంది సార్. అదే సార్, అసలు ఎంఐఎం వాళ్ళు వాళ్ళ మైనారిటీ వ్యక్తిని కాకుండా ఒక హిందూ వ్యక్తికి సీట్ ఇవ్వడం అనేది ఆశ్చర్యం నిజంగా. నవీన్ వ్యక్తిత్వంను బట్టి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఓటు వేస్తుంటే మనం ఓటు వేసేస్తే మన పని అయిపోతుందని ఆలోచిస్తాము. కానీ మైనారిటీస్ మనకు ఇతను ఎంతవరకు పని చేయగలుగుతాడు, రేపు మనం పోతే ఏమైనా మతం మీద మాట్లాడేవాడేనా అనేది లేకుంటే, అయినా అతనికి ఓటు బ్యాంక్ ముస్లిమ్స్. వాళ్ళ జరిగే ప్రతి పండుగల్లో వారి కష్ట సుఖాల్లో ముందుండి చేస్తాడు. మనకు ప్రపంచాన్నే వణికిచ్చిన మహమ్మారిలో ఎటువంటి కుల మతం భేదాలు లేకుండా అతను రేషన్ కిట్స్ అందించాడు, వైద్య ఆరోగ్యం సొంత డబ్బులు పెట్టి చేశాడు. ప్రజలకు కావాల్సింది ఆపదలు ఉన్నా ఆదుకున్నవాడే కదా అంతే. అతను ఇంకా ఇక్కడ లోకల్ అతను ఇంప్రెషన్ ఉంది. నా ప్రజల నాడి కూడా నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటే నేను ముస్లిమ్స్ వాళ్ళు కదిలిచ్చి చూస్తాను నేను. अरे आपके एमआईएम पार्टी भी सपोर्ट कर रहा नवीन को, अरे नवीन एमआईएम पार्टी सपोर्ट नहीं करे भी तो हम लोग यहाँ के वोटर्स है, पार्टी का चीफ कहीं रहता, हमको तो ऑर्डर दिया वोट डालने का, लेकिन हम नजदीक रहते हमारे साथ उनका बहुत बड़ा योगदान है, हम बराबर नवीन के साथ है. और क्या है रिजल्ट क्या होता అంటే నవీన్ సాబ్ బరాబర్ జీతే. అతను ఏమన్నాడు, నవీన్ హిందీలో ఒక వాళ్ళు చెప్పేది, हवा का रुख जब बदले उसे तूफान कहते हैं, हवा का रुख जब बदले उसे तूफान कहते हैं, तूफानों से टकराने वाले को नवीन यादव कहते हैं. గాలి ఎటు పోతుంటే తుఫాన్ అక్కడనే కేంద్రీకరిస్తుంది, ఆ తుఫాన్ ను ఎదుర్కొనే శక్తి నవీన్ కున్నది అంటున్నారు. అంటే మేము తుఫాన్ అన్నట్టు వాళ్ళు, మేము సపోర్ట్. అయితే ఇప్పుడు ఒక రకంగా గెలుపు నవీన్ యాదవ్ గారిదే అని పక్కాగా తెలుస్తుంది అంటారు. ప్రజల స్పందన, ఓటింగ్ మాత్రము ఇంకో నెల ఉంది. ఎన్నో రాజకీయ నాయకుల జిమ్మికులతోటి కొన్ని మారొచ్చు, కానీ నవీన్ పట్ల మాత్రము అందరికీ నవీన్ ఒక ముద్ర వేశాడు. తన మంచితనం, తన స్వభావం, ఎప్పుడు చిరునవ్వు. నేను ఒక తెలుగు అతను కవి అని నాకు తెలియదు. నేను సార్ ఈసారి ఎట్లుంటది సార్, 2 సార్లు ఓడిపోయిండు, అతను తట్టుకోగలుగుతాడా ఈసారి ఎలక్షన్ అంటే, అది స్వభావం మంచిది, కోపం రాదు అని ఆయన నాకు నేర్పించిండు తెలుగులో. గులాబీ అందం కన్నా, సంపంగి సువాసన కన్నా, మల్లెల తెల్లదనం కన్నా మీ చిరునవ్వే మాకు మిన్నా నవీన్ అన్నా అని అన్నాడు నాకు. అతను కవి అట. అంటే దీని స్పందన బట్టి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ రాజకీయాలు ఎప్పుడు మారుతావో తెలివే కదా. కానీ దిస్ ఇస్ మై ఒపీనియన్, అప్పర్ హ్యాండ్ ఉంది ఇప్పటి వరకు అయితే. ఇక నామినేషన్ల తర్వాత ఫీల్డ్ ఎవడు ఉంటాడు, ఎవడు ప్రజలలో పోయి చేస్తాడు. నేనైతే అనుకుంటా జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివైన వారు, కార్మికులు, కర్షకులు కూడా ఉన్నారు చాలా మంది. డైలీ కష్టపడి పనిచేసే వాళ్ళకు చాలా దగ్గర, ఇలా కుటుంబమే దగ్గర. దాన్ని బట్టి నేనైతే అనుకుంటున్నాను నవీన్ కవచం లేని కర్ణుడు, కడలిని కదిపిన రాముడు, గంగను మోసే శివుడు, సంగ్రామంలో కృష్ణుడు, సేద్యంలో బలరాముడు, కొండను ఢీకొనే భీముడిలా రాజకీయ కురుక్షేత్రంలో 2 సార్లు ఓడినా కూడా నేను ఉన్నాను, ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాందే రాజ్యము అనే సూక్తులతో ముందుకు జరుగుతున్నాడని అనుకుంటున్నాను. ఎస్ సార్, నిజంగా మీరు చెప్పిందే నిజం. ఎందుకంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బైట్స్ వాళ్ళ అభిప్రాయాలను సేకరించినప్పుడు ప్రజలు కూడా ఇదే మాటను చెబుతున్నారు. సో అందరూ కూడా చూశారు కదా మన మల్లేష్ గారి విశ్లేషణ అనేది. సో మీ ఓటు హక్కును సరైన విధంగా ఉపయోగించుకుంటారని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.